ఇది చైనాలో చాంకింగ్ అనే ఏరియాలో ఒక టెంపరరీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ హైట్ వ్యాలీ లెవెల్ నుంచి 300 మీటర్స్ ఉంటుంది. చైనా ఇంజనీర్స్ ఇలా ఒక మెగా ప్రాజెక్ట్ లో టెంపరరీ స్ట్రక్చర్ ను కూడా పర్మనెంట్ బ్రిడ్జ్ రేంజ్ లో డిజైన్ చేయడం దట్స్ ఏ రియల్ ఇంజనీరింగ్ మార్వెల్. ఇక్కడ మన అందరం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ ని షువాంగ్బో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం టెంపరరీగా డిజైన్ చేశారు. బట్ నార్మల్ టెంపరరీ బ్రిడ్జ్ లా కాకుండా ఈ బ్రిడ్జ్ కి నో పియర్స్, నో కేబుల్ స్టేట్ సపోర్ట్. ఇన్స్టెడ్ 155 అన్బౌండెడ్ స్టీల్ స్టాండ్స్ యూజ్ చేసి ఒక 45 టన్ వరకు లోడ్ క్యారీ చేయగలిగేలా డిజైన్ చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ వరకు తగ్గింది. అంటే ఫ్యూయల్ సేవ్, టైమ్ సేవ్, మ్యాన్ పవర్ సేవ్, ఇలా ప్రతి యాంగిల్లో విన్ టు విన్ సిచ్యువేషన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చూడండి. 1 హెక్టార్ ల్యాండ్ ఎక్వైజేషన్ అవాయిడ్ చేశారు. 2800 ట్రీస్ కట్ చేయడం అవాయిడ్ చేశారు. ఫారెస్ట్ ఏరియాలో డిస్టర్బెన్సెస్ తక్కువగా చేశారు. ఈ రకంగా ఇంజనీరింగ్ ని నేచర్ తో బ్యాలెన్స్ చేయడం ఇది మన అందరికీ ఇన్స్పిరేషన్. ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం టెంపరరీగా బిల్డ్ చేసిన బ్రిడ్జ్ కూడా ఎలా సస్టైనబుల్ గా అండ్ ఎఫెక్టివ్ గా ప్లాన్ చేయవచ్చు అనే ఎగ్జాంపుల్ ఇది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.